This is Kavita with a difference. నమస్తే, నేను కవిత. లాస్ట్ ఇయర్ లాక్డౌన్ టైంలో వేలాది మందికి ఆకలి తీర్చి ఇప్పుడు ఆక్సిజన్ ని అందిస్తున్నటువంటి ఒక స్పందించే హృదయం, సుమధుర గాత్రం సింగర్ స్మితాతో ప్రస్తుతం మనం ఉన్నాము. స్మితా గారు, నమస్కారం అండి. నమస్తే అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అంటారు, చాలా మందికి ఆ థాట్ అనేది రాదు. లాస్ట్ ఇయర్ మీరు చూపించారు, లాక్డౌన్ టైంలో మైగ్రెంట్ లేబర్ కి ఎక్కడెక్కడికో 100 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోతున్న వాళ్ళందరికీ మీరు ఫుడ్ అందించారు. ఈసారి చాలా మంది పేషెంట్స్ ఆక్సిజన్ బెడ్స్ లేవు, మందులు లేవు అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ మీరు ఆక్సిజన్ బెడ్స్ అనేది అందిస్తున్నారు. ఆ థాట్ అనేది ఎలా వచ్చిందండి అసలు మీకు? లాంగ్ స్టోరీ అండి. యాక్చువల్లీ మొదలెట్టడానికి ఇప్పుడు ఫుడ్ అనేది మనకి చాలా ఈజీగా అరేంజ్ చేయటము, అంటే లాక్డౌన్ టైంలో అది కూడా చాలా కష్టమైంది. ఎక్కడి నుంచి ఎవరిని తేవాలి, వాలంటీర్స్ తో వండించడం, ఇట్ వాస్ డిఫికల్ట్. మామూలు డే కన్నా మొత్తం లాక్డౌన్ షట్ డౌన్ ఉన్నప్పుడు ఇట్స్ లిటిల్ మోర్ డిఫికల్ట్. ప్రతిదీ కూడా బికమ్స్ ఛాలెంజింగ్. బట్ ఇట్ ఈస్ స్టిల్ అండర్స్టాండబుల్. ఎలా చేయాలి ఏంటి అనేది ఒక మనకి వి నో. బట్ ఆక్సిజన్ ఈసారి పాండమిక్ లో ఇట్ వాస్ వెరీ క్లియర్ దట్ ద నీడ్ వాజ్ ఆక్సిజన్. ఫుడ్ లేకపోతే అట్లా కాకుండా ఇట్ వాస్ వెరీ ఎవిడెంట్ దట్ దిస్ పాండమిక్ నీడెడ్ ఆక్సిజన్ అండ్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అట్ దిస్ పాయింట్. సో ఆక్సిజన్ అనే సబ్జెక్ట్ జీరో నాలెడ్జ్. అంటే మనం రెగ్యులర్ గా మనం పీల్చుకునే గాలి అంతకు మించి మనం ఈ ఆక్సిజన్ ని, అంటే నేను ఎప్పుడు అది పెట్టుకోవటం కానీ వాడటం జరగలేదు. అండ్ దట్ హోల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ టు బ్రింగ్ ఆక్సిజన్ సప్లై టు ప్లేసెస్ దట్ నీడ్ ఇట్ అనేది నాకు ఫస్ట్ ఎలాగా అనేది ఎక్కడ మొదలెట్టాలో తోచలేదు. ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతా ఉన్నానండి, అండ్ ఐ జస్ట్ కాల్డ్ హర్. షీ లివ్స్ ఇన్ పూణే అనమాట. అండ్ ఐ సెడ్, నాకు బాగా ఆక్సిజన్ రిలేటెడ్ ఏదైనా చేయాలని ఉంది, కానీ అది ఏంటో అర్థం కావట్లేదు, బికాజ్ నాకు ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదా. తను వెంటనే అంది, మా తమ్ముడు అండ్ అన్న, దే ఆర్ ఇన్ టు దిస్ ప్లాంట్, దే మ్యానుఫ్యాక్చర్, వాళ్ళు మహారాష్ట్రలో ఉంది వాళ్ళకి. I'll connect you to him. ఒక్కసారి నువ్వు మాట్లాడు, మేబీ యుల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఫస్ట్ స్టెప్, అసలు విచ్ ఇస్ ద రైట్ డైరెక్షన్ అని అసలు. సో వెంటనే ప్లీజ్ కనెక్ట్ మీ అన్నాను. విత్ ఇన్ ఫ్యూ అవర్స్ వి గాట్ కనెక్టెడ్ అండ్ మాట్లాడాను ఆయనతో. మాట్లాడితే హీ సెడ్, సి ఆక్సిజన్ సిలిండర్స్ అనేవి కానీ ఏదైనా సెట్ చేయడానికి కానీ ఫస్ట్ సెటప్ చేయాలంటే ఇంత కాస్ట్ అవుతుంది, మేబీ ఒక 60-70-80 lakhs మధ్య అవ్వచ్చు ఒక సెటప్ కి, జనరేషన్ దీనికి, ప్లస్ ఇట్ విల్ టేక్ యూ అనదర్ 4 months టు సెట్ ఇట్ అప్. సో నీకు ఇప్పటికిప్పుడు చేయాలి అనుకున్నావంటే ఇమీడియట్ గా అది ఒకటి చేయగలవు. ఇది ఇప్పటికిప్పుడు ఎక్కువ మందికి సర్వ్ చేయాలంటే గనక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఆర్ ద బెస్ట్ వే టు డూ ఇట్ అన్న. అండ్ నేను ఇమీడియట్ గా ఐ హ్యావ్ నో యాక్సెస్ టు ఎనీ ఆఫ్ దీస్ మ్యానుఫ్యాక్చరర్స్, ఏదైనా హెల్ప్ చేయగలవా, బికాస్ ఆ బిజినెస్ లో ఉన్నారు కాబట్టి అక్కడ మొదలెట్టాం అనమాట. హెల్ప్ చేయగలవా అని అడగగానే తను ఒక గ్రూప్ ఫామ్ చేసి హీ వాజ్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ అంతా. ఆ ఇన్ఫర్మేషన్ నేను డాక్టర్స్ తో షేర్ చేస్తా, ఇది కరెక్టా, ఇది వర్క్ అవుతుందా లేదా, 5 liters 10 liters 7 అట్లా. వీఆర్ ట్రైయింగ్ టు డూ సో మచ్ రీసెర్చ్ ఆన్ ఇట్. అండ్ ఐ వాజ్ ఆల్సో టాకింగ్ టు అ ఫ్యూ ఫ్రెండ్స్ దట్ నేను పర్సనల్ గా ఇది చేద్దాం అనుకుంటున్నాను, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పితే, లిటరలీ నా తరఫు నుంచి అంటే ఐ వుడ్ సే దట్ ఐ వుడ్ హావ్ రీచ్డ్ అవుట్ టు మేబీ 7-8 people or 10 people. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో చిన్న చిన్న డొనేషన్ చేద్దాం కదా అని చేయటం కాదు, చాలా పెద్ద చెక్స్ కట్ చేశారు. లైక్ దే జస్ట్, ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్ దట్ పీపుల్ వర్ వెయిటింగ్. నువ్వు చేస్తావు అంటే విల్ గో అహెడ్ అండ్ డూ ఇట్, నువ్వు ఎన్ని అనుకుంటున్నావు అన్నారు. నేను మొదలు పెట్టడానికి ఐ వాంట్ టు స్టార్ట్ విత్ మై పర్సనల్ టార్గెట్ ఆఫ్ 200, దానికి మీరు ఎన్ని యాడ్ చేస్తే అన్ని యాడ్ చేస్తాను అన్నారు. అలా మొదలైందండి. మొదలైంది కాస్త వాట్ హ్యాపెండ్ వాజ్, ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆంట్రప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్. అండ్ సో వైల్ ఐ వాజ్ ఇన్ దిస్ ప్రాసెస్, రోజు పొద్దున్న లేవటం, ఫోన్ చూడటం, కోర్ట్స్ చూడటం, వెరిఫై చేయటం డాక్టర్స్, ఈ ప్రాసెస్ లో ఉండగా నాకు there was a group లో ఒక మెసేజ్ సేయింగ్ Bangalore chapter of entrepreneurs organization is doing this 100 beds 100 hours 100,000 అట్లా అని ఒక ఇది పంపారు. పంపగానే ఒక ఐడియా ఏమని వచ్చిందంటే, ఈ ఇనిషియేటివ్ ఏదైతే నేను చేద్దాం అనుకున్నా మొదలెట్టాను వాళ్ళతో, how about me bringing the Bangalore chapter to talk about their experience and share it with AP. If the chapter కూడా దిగుతాము మేము చేస్తాము అంటే గనక ఈ 300-600 చేయొచ్చు, 1000 చేయొచ్చు, రిక్వైర్మెంట్ బట్టి ఎక్కువ చేయొచ్చు. ప్లస్ నేను ఒక్కదాన్నే కూర్చొని 100 మందితో కోఆర్డినేట్ చేయడం కన్నా ఒక టీమ్ అనేది ఏర్పడితే, everyone, all of them are entrepreneurs and all of them are into, they're leading big size businesses, lot of employees and lot of things. So
they have their skill sets that will help making this bigger. And చెప్పి అట్లా we had one call with our team of AP chapter. We are a 26 member chapter అన్నమాట. About 9 of them immediately stayed on the call and said, "Andaru let's do it annaru kani 9 of them just stayed on the call and said, we'll be on the team to support this." So alaga even AP chapter took it off and మొత్తం ఇనిషియేటివ్ ఏమైందంటే అది నేను 300 400 అని మొదలెట్టిన 600 చేద్దామని మొదలెట్టాం. అండ్ దాన్ని కాన్సన్ట్రేటర్స్ సిలిండర్స్. సో నాకేమైందంటే నేను ఒక్కదాన్ని ఉన్నదానివల్ల నాకు ఎక్కువ చేతులు రావటం మొదలెట్టినాయి. సో విత్ దాట్ వన్ ఆఫ్ ద మెంబర్స్ టుక్ కేర్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్స్. సో నేను ఇన్నాళ్ళు డీల్ చేసిన ఈ టీం కానీ నాకు వచ్చిన లీడ్స్ కానీ ఆయనకు అప్పచెప్పేశాను. ఇంకా మిగతా వాళ్ళ ద్వారా 1-2 లీడ్స్ వస్తే అవన్నీ అసెస్ చేసుకొని అట్లాగా ఒక 3-4 వెండర్స్ నుంచి వి బ్రాట్ డిఫరెంట్ ఇవన్నమాట. సో రైట్ నౌ వాట్ వి డిడ్ వాస్ త్రూ దాట్ వి సెటప్ అ చైన్. ఎట్లా అంటే ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళలో నుంచే అనంతపూర్ లో ఒక అనంతపూర్ మెంబర్ ఒకళ్ళు ఉన్నారు. ఒక అడ్వాంటేజ్ వి ఆల్వేస్ సీ ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ ఆ చాప్టర్. సిటీ చాప్టర్ కాదు, ఇప్పుడు హైదరాబాద్ చాప్టర్ ఇస్ జస్ట్ హైదరాబాద్, అందరు హైదరాబాద్ లో ఉండేవాళ్ళు. వేర్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ హ్యాస్ పీపుల్ ఫ్రమ్ I think 8 or 9 cities నుంచి ఉన్నాం మాకు ఏపీ నుంచి, బికాస్ ఏపీ బిజినెస్ పీపుల్ ఆర్ స్ప్రెడ్ అవుట్ కొంచెం. అండ్ వీఆర్ 26 members ఓన్లీ కరెంట్లీ. ఒక అనంతపూర్ మెంబర్ సెడ్ we will take up that. శ్రీకాకుళం మెంబర్ సెడ్ we will take up that. అంటే ఆపరేషన్స్ అంటే ఒక్కసారి మెషిన్స్ ఇవ్వటం ఒకటి. సో వాట్ హ్యాపెండ్ బిఫోర్ దాట్ వాజ్ నేను పర్సనల్ గా స్టార్ట్ చేసిన టైంలో కూడా శ్రీకాకుళంలో ఉన్న మెంబర్ ని ఐ కాల్డ్ అండ్ సెడ్, సో రామ్ ఇస్ ఆల్సో మెంబర్, రామ్మోహన్ నాయుడు. So I called Ram and said, "Ram, Srikakulamlo avasram unda. Will you be able to run this in Srikakulam?" He said, 100% if you send me, I'll definitely need it. Chala need undi ikkada akka annadu annమాట. So akkada oka plan vesamu. Eluru lo oka friend unte vallani adigithe they were willing to put it up in Eluru and run the idi or whatever best way there. Vijayawada, Hyderabad, I was confident that nenu nakunna resources, my people tho will be able to set it up ani I was fully confident. And then when EOAP came into the picture, Anantapur also, Harsha ani Anantapur nunchi tanu unnadu, tanu atla add chesadu. Vizag lo we have another member Vidanani, and then Ravi, Divya. So all of them came together and said, "Mem idi chestam." So what happened was, నేను చేద్దాం అనుకున్న 200 300 600 అయింది, ప్లస్ నా 2 చేతులు 20 చేతులే. So it just became a little, the overall became bigger and the whole thing turned out to be. సో అప్పుడు ఏమనుకున్నాం అంటే అందరం కలిపి కన్ఫ్యూజన్ లేకుండా విల్ పుట్ ఇట్ అండర్ ద నేమ్ EOAP ఫర్ ఊపిరి వాజ్ ద హ్యాష్ ట్యాగ్. సో వీ రాన్ ద హోల్ క్యాంపెయిన్ ఆన్ దట్ అన్నమాట. ఇన్ ద మీన్ వైల్ నేను ఆల్రెడీ మొదలు పెట్టి వర్క్ చేస్తున్న వాళ్ళలో, సో జగపతి బాబు గారు వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్, అంటే ఆన్ డే 0. ఇన్ఫాక్ట్ ఎలా జరిగిందంటే ఐ వాజ్ కంటిన్యూస్లీ ఆన్ కాల్స్ అండ్ ఆయన కాల్ వెయిట్ లో వస్తా ఉన్నాయి అనమాట, ఏదో వేరే పని హీ వాజ్ కాలింగ్. సో ఏంటమ్మా ఫోన్ బిజీ వస్తుందంటే, ఏం లేదండి ఐమ్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఆక్సిజన్, అది ఏదో ఒకటి చేస్తానే ఉంటావు, ఇఫ్ యు ఆర్ డూయింగ్ దిస్ 100% ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ ఇట్ అని ఆన్ డే 0 ఫౌండేషన్ కి హీ కట్ 7.5 lakh చెక్ స్ట్రైట్ అవే అండ్ పుట్ ఇట్ ఫర్ 10 beds నేను సపోర్ట్ చేస్తాను, కాన్సన్ట్రేటర్స్ తెప్పించు, ఎక్కడ పెడతావు పెట్టు. అండ్ దెన్ ఆయన హీ స్పోక్ టు వెంకట అక్కినేని గారు. సో ఆయన హీ కాల్డ్ నెక్స్ట్ డే అండ్ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు షిఫ్ట్ ట్రాన్స్ఫర్ ఇట్ ఫ్రమ్ మై CSR. దెన్ అనదర్ కజిన్ కాల్డ్ అండ్ సెడ్ నువ్వు చేస్తున్నావా, నేను ఇది చేస్తాను. సో నేను అనుకున్న ఏదైతే ఉందో అలా ఒక్కొక్కరు కాల్ చేయటం మొదలెట్టి, ఇఫ్ యూర్ డూయింగ్ ఇట్ వి వాంట్, ఇట్ స్టార్టెడ్ స్ప్రెడింగ్. సో అక్కడి నుంచి సో టుడే వీఆర్ అట్ అ పొజిషన్ వేర్ ద చాప్టర్ మెంబర్స్ అందరూ కూడా కలిపి ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా తీసుకున్నాము. అండ్ ఏమైందంటే ఇప్పుడు విజయవాడ వరకు మాత్రం, విచ్ ఐ వాజ్ ఛాంపియనింగ్ అండ్ రన్నింగ్ ఇట్, ఎట్లా తయారైందంటే ఒక చిన్న సైజ్ హాస్పిటల్ తయారు చేసినంత పని అయిపోయింది అనమాట అది. బికాస్ ఎగ్జిస్టింగ్ గా వెన్యూ కన్వెన్షన్ లో ఒక 100 beds గవర్నమెంట్ అండ్ కలెక్టర్ ద్వారా రన్ చేద్దామని సెటప్ చేసిన ఆక్సిజన్ లైన్స్ అవి సుజనా ఫౌండేషన్ వాళ్ళు, దే వర్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ టు రన్నింగ్ ద హోల్ థింగ్ అనమాట. ఇట్ బిలాంగ్స్ టు దెమ్ దట్ కన్వెన్షన్. సో ఐ గాట్ ఇన్ టచ్ విత్ దెమ్ అండ్ సెడ్, నేను ఇంకొక 100 beds యాడ్ చేస్తాను, ఆక్సిజన్ ఐల్ బ్రింగ్ ఇన్ and beds kuda nen pedtanu, all of that whatever is required for the infrastructure, oxygen, all that I will. However medical team matram, medicines medical team matram government nunchi collector gar nunchi vaste it's a full fledged fool proof like a proper idi untundi.
అండ్ ఇట్ సో బికేమ్ దట్ గవర్నమెంట్ కి కూడా హెల్ప్ చేసే స్టాఫ్ టీమ్స్ ఒక 100 మంది ఉండాల్సిన చోట 30-40 మంది ఇన్ఫెక్ట్ అయిపోయి ఉన్నారు. సో దేర్ ఆల్ ఇప్పుడు మాతో పాటు అందరూ కూడా ఫేసింగ్ అ ఛాలెంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాన్ పవర్, మెడికల్ స్టాఫ్, టీమ్స్, ఆల్ ఆఫ్ దట్. సో దీంతో పాటు ఏమైందంటే సృజన ఫౌండేషన్ వాళ్ళు కేర్ ఫౌండేషన్ వాళ్ళతో కూడా టైఅప్ అయ్యి గవర్నమెంట్ కూడా అండ్ మన అందరం తరఫు నుంచి కేర్ ఫౌండేషన్ ఈ 200 బెడ్స్ ని వాళ్ళ డాక్టర్స్ టీమ్ తో రన్ చేయడానికి కూడా పెట్టారనమాట. So pretty much what I would say is the Vijayawada Center has almost become like a full-fledged step-down hospital. The only thing is ICU beds okkati levu akkada. మా ఉద్దేశం ఇది మొదలెట్టినప్పుడు ఏంటంటే when I was talking to doctors who were treating COVID in hospitals, they were constantly saying that you cannot run a ICU kind of a patient ni help cheyalanukotam manaki chala kashtam avutundi because you need a certain amount of facility and emergency, which even my intention was not that, because manam ప్రాణాలను కాపాడాలనుకుంటున్నామే తప్ప సీరియస్ అయిన వాటిని తీసుకొని ఇంకా చెడగొట్టాలనే ఉద్దేశం అసలు లేదు, బికాజ్ అది ఇంకా నష్టం కలుగుతుంది దానివల్ల. సో డాక్టర్ తో మాట్లాడితే ఆయన అనింది ఏంటంటే 2 రకాల నీడ్స్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఫస్ట్ ఇస్ people with mild symptoms and just pulse oximeter ado koncham 90, 89, 88 ante just at the borderline where they need oxygen unnallaki ee 5 liter machines dwara iste ganaka the ones that they approve vallu 95, 96 ki push అయిపోతారు and they'll kind of get safeguarded with that. That's one step. The second category of patients, which is very important and most of the time ignored and we don't think about it because కోవిడ్ నెగటివ్ వచ్చేసింది అనగానే తగ్గిపోయింది వెళ్ళిపోయారు అనేది మన మైండ్ లో ఉంటుంది. కరెక్ట్. సో బట్ ద ప్రాబ్లం హియర్ ఇస్ దట్ చాలా మంది అర్థం చేసుకోనిది ఏంటంటే అది నెగటివ్ వచ్చినా కూడా అది వచ్చినందుకు దాని వల్ల వచ్చిన ఎఫెక్ట్స్ వల్ల చాలా మంది పోతున్నారు పోస్ట్ రికవరీ కూడా. కొంతమంది బ్లడ్ క్లాట్స్ వల్ల, కొంతమంది వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఆర్గన్ ఫెయిలియర్ ఏదో జరగటము, లేకపోతే పల్స్ ఇదో, లేకపోతే ఆక్సిజన్ అందకపోవటం, మల్టిపుల్ థింగ్స్. సో రికవరీ ఫేజ్ లో కొంతమంది పేషెంట్స్ కి ఆక్సిజన్ అవసరం వస్తుంది బికాస్ they've been on oxygen, they've been in ICU, they've been on ventilator and fortunately they came out అనుకుందాం. సో ఆ ఫుల్ గా అలవాటు చేసిన వాళ్ళని సడన్ గా తీసేసి యూఆర్ రెడీ టు గో అవుట్ అంటే వాళ్ళకి ఆక్సిజన్ సరిపోవట్లేదు. సో దోస్ ఆర్ వెరీ సేఫ్ పేషెంట్స్ ఫర్ us to handle, plus we'll be saving a life, will be helping a hospital bed to get vacant. That was our main agenda. Hospital lo beds 10 రోజులు ఉండేవి 5 రోజుల్లో ఖాళీ చేయించగలిగితే ఆ మిగతా 5 రోజులు ఇంకో పేషెంట్ వెళ్ళి వాడుకోవచ్చు ఆ ఫెసిలిటీ. సో ఆ ఉద్దేశంతో మొదలు పెట్టిన దిస్ హోల్ ఇనిషియేటివ్ ఆఫ్ ఆక్సిజన్ అక్కడ మొదలైందండి డే 1 లో నుంచి. అండ్ రోజు ఒక్కొక్కరితో మాట్లాడటం వల్ల డాక్టర్స్ తో ఇట్లా తయారైంది. దెన్ EO కేమ్ ఇన్ టు ద పిక్చర్, దెన్ ఎవ్రీథింగ్ you've seen where we are today. As a team, we have 100 beds in Anantapur with oxygen. Srikakulamlo another 95 beds going to be ready in the next 2-3 days. Vijayawada 100 bed step down hospital ready అయిపోయింది literal ga. We already have about 25 concentrators, plus we're getting another 70-80 setup for Vijayawada. అక్కడ హాస్పిటల్ టీమ్ అండ్ ఫుడ్ కూడా విజయవాడ సెంటర్ అక్షయ పాత్ర ద్వారా చేస్తున్నామండి. వీఆర్ గివింగ్ న్యూట్రిషియస్ ఫుడ్ టు ఎవ్రీ పేషెంట్. ఇన్ఫాక్ట్ సంథింగ్ దట్ happened with one of the patients who was in that center had to be shifted to an ICU unit in a government hospital. Obviously అక్కడ ఉన్న ప్రెషర్ కి they may not have that kind of a facility like మా దగ్గర ఉన్నది. వాళ్ళు మాకు ఫుడ్ ఇక్కడ తినేది హాయిగా ఉంది, మీరు ఇక్కడ తెచ్చేసుకోండి మమ్మల్ని వెనక్కి, ఐ డోంట్ నీడ్ అన్ ICU ఆర్ వెంటిలేటర్ అనే స్టేజ్ కి పేషెంట్స్. సో మై హోల్ సాటిస్ఫాక్షన్ వాజ్ బై ది ఎండ్ ఆఫ్ ఇట్ దట్ మనం చేసిన పర్పస్ సర్వ్ అవుతాంది. అండ్ ఎవ్వరు ఆ సెంటర్ లో చావు దాకా వెళ్లకుండా రికవర్ అయ్యి బయటికి వెళ్ళాలి. అండ్ ఎవరికైనా నీడ్ ఎక్స్టెన్సివ్ ఇంకా కావాలి అంటే టక్కని మనం మూవ్ చేయడానికి ఒక లింక్ ఉంది హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ తో కానీ. సో అలా అన్ని రకాలుగా ఇట్స్ గివెన్ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. బట్ ఐ హ్యావ్ టు సే అండి, విత్ ఇప్పుడు ఏదైతే EO టీమ్ గురించి చెప్పాను నా ఆర్గనైజేషన్,
I'll have to mention our team in Vijayawada also, staff, whoever, either my business లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ టీమ్ కానివ్వండి, ఎప్పటి నుంచో ఉన్నోళ్ళు కానివ్వండి, సో 25-30 మంది ఇటువంటి టైంలో సేఫ్ గార్డ్ చేసుకొని అన్ని ప్రొటెక్ట్ చేసుకొని ఒక సెపరేట్ ఎంట్రీలో నుంచి కోవిడ్ చేసుకుంటూ వెళ్ళి 100 బెడ్లు వాళ్ళ కాళ్ళు. అండ్ దెన్ ది అదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ దట్ కేమ్ అప్ డ్యూరింగ్ దిస్ కోవిడ్ వాజ్ కార్డ్బోర్డ్ బెడ్స్ తయారు వచ్చినాయి. అండ్ అది బెంగళూరు లో వన్ ఆఫ్ అవర్ ఈఓ మెంబర్స్ ఇన్ బెంగళూరు హ్యాస్ అ ఫ్యాక్టరీ దట్ మ్యానుఫ్యాక్చర్స్. సో మేము ఆయనతో టచ్ లోకి వెళ్ళి ఐ ఆస్ట్ అనమాట, ఇట్లా కావాలి అని ఒక 150 బెడ్స్ తెప్పించి, దే ఆర్ వాటర్ రెసిస్టెంట్ అండ్ దే కెన్ క్యారీ 300 kilos అండ్ దే ఆర్ అబ్సల్యూట్లీ రీసైక్లబుల్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. సో ఎన్వైరన్మెంట్ కూడా మనం బీయింగ్ ఎన్వైరన్మెంటలీ ఫ్రెండ్లీ ఉన్నారు. ఎస్. సో అలాగా వి క్రియేటెడ్ దీస్, ఈ బెడ్స్ అక్కడి నుంచి వచ్చినాయి. ఒక నలుగురు ఒక బెడ్ ని 2 minutes లో సెట్ చేయగలరు, కాకపోతే ఎక్కువ మంది కావాలి చేయడానికి. సో ఆ ప్రాసెస్ మ్యాన్ పవర్ ఉండాలి. సో ఐ హ్యావ్ టు సే, నాకు ఎట్లా అయితే ఈఓ మొదలు పెట్టగానే వీళ్ళు వచ్చి ఇంత చేయటానికి ఇనిషియేటివ్ తీసుకున్నారు అందరూ, నాకు విజయవాడ సెంటర్ పెట్టేటప్పుడు ఆ 40-50 hands, really I'm telling you, one has to have such a great heart and to be able to come and serve. ఒక మాట ఉంటుంది, అంటే మన సంకల్పం చిత్తశుద్ధి బాగుంటే, మనం అనుకున్న థాట్ బాగుంటే, యూ విల్ గెట్ సో మెనీ హ్యాండ్స్ టు హెల్ప్ యూ. మీకు మీరు అనుకున్నదంతా ప్రాసెస్ బాగుంది అనుకుంటే ఛానలైజ్ చేయడానికి చాలా హ్యాండ్స్ మీకు వస్తాయి ఆ వేలో వెళ్ళడానికి. అది మామూలుగా మన పెద్దవాళ్ళు చెప్తూ వస్తూ ఉంటారు కదా, అదే మీ అనుకున్న దాంట్లో ప్రూవ్ అయింది. ప్రతిసారి పదే ప్రూవ్ అవుతూ వస్తుంది అది. ఎస్, ఐ కంప్లీట్లీ అగ్రీ అండి. సంకల్పం గట్టిదైతే అసలు దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. సో ఐ 100% బిలీవ్ ఇన్ ఇట్. అండ్ ప్రతిసారి, ఎస్పెషల్లీ వెన్ ఐఎమ్ టేకింగ్ అప్ సంథింగ్ రిలేటెడ్ టు ఎనీ సోషల్ వర్క్, ఎస్పెషల్లీ ఇప్పటికీ మనం చాలా మంది సెలబ్రిటీస్ ని చూస్తున్నాము, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ లో SOS మెసేజెస్, లేకపోతే మెడిసిన్స్ కావాలనో, ఇంజెక్షన్స్ కావాలో, డ్రగ్స్ కావాలో ట్వీట్ చేసి వదిలేయకుండా యు ఆర్ ఆన్ ద ఫీల్డ్. మీ ఫీల్డ్ లోకి దూకి ఇవన్నీ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ సింపుల్ టాస్క్. అందులో అందరినీ కలుపుకొని వెళ్ళి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది, అందుకే చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ అన్నాను. అండ్ మీకు ఒక స్పందించే హృదయం అని అనిపించింది. ఫస్ట్ టైం మీరు అంత పెద్ద ఒక హ్యూజ్ టాస్క్ పెట్టుకున్నారు ఫస్ట్ లాక్డౌన్ లో, అది ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చింది, అనుకోకుండా మనకు వచ్చింది, అన్ని దేశాలకి వచ్చింది. సెకండ్ స్టేజ్ అనేది ఇంత మ్యాసివ్ గా రావడం అంటే, ఆర్ వి నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్? ఎవరి వైఫల్యం ఉంది అనుకోవాలి. ఎందుకని ఇంత పెద్ద ఎత్తున ఆక్సిజన్ లేదు, బెడ్స్ లేవు, మెడిసిన్స్ లేవు, వ్యాక్సిన్స్ కొరత, ఇన్ని చూస్తే ఏమనిపిస్తుంది మీకు అసలు? అన్ఫార్చునేట్లీ అండి, ఎవ్రీబడి మిస్హ్యాండిల్డ్ ఇట్ అండి. ఐల్ హ్యావ్ టు సే దట్. అంటే ఇట్స్ నాట్ అబౌట్ వన్ పార్టీ ఆర్ వన్ లీడర్, అట్లా కాదు. ఐ డోంట్ థింక్ ఎనీబడి న్యూ హౌ టు హ్యాండిల్ దిస్. అండ్ ఎంతో multiple mistakes at different levels. See, I'm not an expert to comment about it, but from my little experience and what I'm noticing, చెప్తున్నాను నేను. ద వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది, వ్యాక్సిన్స్ రాగానే దాని గురించి ఎడ్యుకేట్ చేసి మనం ఎక్కడెక్కడికో పంపేయటం కాకుండా మన జనాలకి మనం ఇచ్చుకోవాల్సింది. దట్స్ మై ఫస్ట్ థాట్. లైక్ ఎక్కడ మిస్టేక్ నంబర్ 1 జరిగింది ఏంటంటే, అండ్ మన సొంత దేశంలో తయారు చేయగలిగిన పెద్ద కంపెనీలు 2 ఉండగా, మనకు అంత ఇది ఉండగా, మనం క్రియేట్ చేసుకున్న వ్యాక్సిన్ మన తెలుగోళ్ళు ఉండి, మనం అయినా మన ప్రజలకు ఇచ్చుకోలేకపోయామా వ్యాక్సిన్, పక్క దేశాలకి పంపేసుకున్నామా ఏదో మనకి జనాభా తక్కువ ఉన్నట్టు అనేది నాకు బాగా అనిపించింది. దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ రియలీ ఫెల్ట్, బికాస్ మై అబ్జర్వేషన్ ఇన్ దిస్ వేవ్, బికాస్ ప్రతిరోజు బెడ్స్ కోసం కోఆర్డినేషన్ తో లేవటం, ప్రతిరోజు లాస్ట్ నిద్రపోయేది కూడా వీళ్ళకి ఊపిరి అందుతుందా, వాళ్ళకి బెడ్ ఉందా, ఇక్కడ ICU అవసరం ఉందా, వెంటిలేటర్ కావాలా తో సరిపోతాను ప్రతిరోజు. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ ఏదో బయట జనాలకి. ఇంకా నిజం చెప్పాలంటే, నేను సోషల్ మీడియాలో ఆ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ నేను ఇంకా ఫుల్ గా కాకుండా, మా పీపుల్ ఆర్ వర్కింగ్ విత్ అస్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ స్టాఫ్, అటువంటి ఎక్కువ పర్సనల్ లెవెల్లో డీల్ చేసాం. నేను కానీ మా మదర్ కానీ ఎక్కువ. అసలు మై మామ్ అయితే హ్యాస్ బిన్ సో డిమారలైజ్డ్ బికాస్ మా ఎంప్లాయీస్ ఒక 2-3 చనిపోయారు. అండ్ 38-year-old, 39-year-old, 2 చిన్న పిల్లలు, లీవింగ్ ద మదర్ అండ్ వైఫ్ అండ్ కిడ్స్ అలోన్. సో అటువంటి చాలా మా ఇంట్లోనే, మా ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ మై ఫ్యామిలీ ఇస్ మై ఎంప్లాయీస్, దే ఆర్ ఆల్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ టు అస్. సో అటువంటి మాకు కూడా జరిగినాయి. సో
అండ్ నేను యాక్చువల్లీ ఇది టేకప్ చేస్తున్నప్పుడు అమ్మకు కూడా చెప్పలా, బికాస్ షీల్ గెట్ స్కేర్డ్. ఏంటో చెప్తుంది, ఏంటేంటో చేసేస్తున్నా అని ఒక ఇది ఉంటుంది. బట్ నేను అంతా రెడీ అయ్యి అది రోల్ అవుట్ చేశాక తన నుంచి ఎంత సపోర్ట్ వస్తుందంటే ఐ నో దట్. సో ఐ హ్యావ్ టు ఫైండ్ ద రైట్ టైమ్ టు టెల్ హర్. చాలా టాక్టికల్ గా హ్యాండిల్ చేసుకోవాలన్నమాట మా మదర్ ని కూడా వీటిల్లో. సో ఫర్ మీ ఐ ఫెల్ట్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ దట్ వ్యాక్సినేషన్స్ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా కోవిడ్ రాలేదంట్లా. నాకే మా ఫ్యామిలీలో తెలిసిన వాళ్ళు వ్యాక్సినేషన్స్ తీసుకున్న వాళ్ళకి చాలా మందికి వచ్చింది, కానీ చాలా మైల్డ్ గా వచ్చి సిమ్టమ్స్ అగ్రవేట్ అవ్వకుండా, హాస్పిటల్ బెడ్ నీడ్ లేకుండా, ఆక్సిజన్ నీడ్ లేకుండా, ఇంటిలో కాన్సన్ట్రేటర్ అవసరం కూడా లేకుండా రికవర్ అయిపోయారు. అదే కనుక సివియర్ అయిన కేసెస్ ఎటువంటి అంటే, జ్వరం వచ్చింది, నాకు ఈ సీజన్ లో దగ్గు వస్తానే ఉంటుంది, ఏం పర్వాలేదు, నాకు ఈ సీజన్ లో ఒకసారి జ్వరం వస్తుంది, అది కోవిడ్ కాదు అనుకున్న వాళ్ళు, నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు, అది ఏం పర్వాలేదు హాస్పిటల్కి వెళ్తే బోల్డ్ అంత అయిపోతుంది అనుకున్న వాళ్ళు. ఏమైందంటే అండి ఈ సైకిల్లో ఎవరిని ఇట్స్ లైక్ ఎవరు ఫస్ట్ ఎవరు తప్పు ఎవరు రైట్ అనేది చెప్పడానికి ఎవ్రీవన్ ఇస్ స్టక్ ఇన్ దట్ హోల్ సైకిల్. మెడికల్ కేర్ వాళ్ళని వీళ్ళు ఇట్ట చేసేస్తున్నారు, దోచేస్తున్నారు అని ఒక పక్క ఒక ఇది ఉన్నా, ఇంకో పక్క నేను అంటాను ఇంత కష్టమైన కండిషన్స్ లో వాళ్ళందరూ బయటకు వచ్చి పనిచేస్తున్నారు, మనం అన్ని కప్పుకొని ఇంట్లో కూర్చొని తలుపులు వేసుకొని ఉన్నప్పుడు అని ఒక ఫీలింగ్ ఉంటుంది ఆన్ వన్ సైడ్. ఆన్ ది అదర్ సైడ్ యూ ఫీల్ లైక్ కొంచెం హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఉంటే, సపోర్ట్ ఉంటే బాగుంటుందని. పోనీ ఆ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ తో సపోర్ట్ చేయడానికి ఫెసిలిటీస్ లే వాళ్ళకి, అండ్ వాళ్ళకి ఎంత ప్రెషర్. ఇట్ కేమ్ టు అ పాయింట్ వేర్ సంబడి లైక్ మీ అట్లీస్ట్ ఒక 5-6 హాస్పిటల్స్, ఇంకా కొంచెం ఎక్కువ హాస్పిటల్స్ విజయవాడ, హైదరాబాద్ అక్కడ చుట్టుపక్కల ఒక 10-15 హాస్పిటల్స్ అయినా బాగా దగ్గరగా తెలిసిన వాళ్ళు ఒక ఫోన్ చేస్తే ఇమీడియట్ గా చేయగలిగే ఉన్నా, నాకు నీకొచ్చి నువ్వు సీరియస్ గా ఉంటే తప్ప ఫోన్ చేయక అని ఒక స్టేజ్ లో చెప్పేశారు డాక్టర్లు. నా ఫోన్లు కూడా ఎత్తడం మానేశారు. అంటే ఐ ఫెల్ట్ లైక్ ఇంత హెల్ప్లెస్ అయిపోయామా అంటే ఏ స్టేజ్ కి మనం తెచ్చేసుకున్నాం. లైక్ ఇప్పుడు నాలాంటిదే బెడ్ తెచ్చుకో ఇవ్వలేకపోతాంది ఫ్రెండ్స్ కి అంటే, కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి? లిటరలీ రోడ్డు మీద గంగలో కలిసిపోతున్నట్టే శవాలను ఎన్ని చూస్తున్నాం. మన యాజ్ పర్ a lot of people's ఇది and mine definitely, I think the number of cases that we show are wrong, the number of deaths that we show are wrong. రికవరీస్ మాత్రం భారీగా చూపిస్తాము, బట్ కేసెస్ డెత్స్ చూపించము. అంటే మన ఐ కీప్ వండరింగ్ వాట్ ఈస్ మిస్సింగ్. అంటే ఒక లీడర్షిప్ అనేది క్రైసిస్ లో ఉన్నప్పుడు గుడ్ బ్యాడ్ బయటకు వస్తుందండి. దట్స్ వాట్ ఐ సీ, యునో. బట్ ద కంట్రీ యాజ్ అ హోల్ ఇన్ దిస్ క్రైసిస్, ఐఎమ్ సారీ నాట్ పాయింటింగ్ ఎట్ వన్ పర్సన్ హియర్, బట్ has failed. The system has really failed. And people have suffered, people are dying. I hope people realize someday that గుడ్డిగా మనం వెళ్ళిపోయి దూకేయకూడదు. ఎక్కడ మనకి ఇట్లాంటి టైంలో జరిగిన గుర్తు పెట్టుకోవాలి, నెక్స్ట్ టైం గుర్తుంచుకోవాలి. ఎలా అయిపోయిందంటే అండి పొలిటీషియన్స్ ఆల్సో, యునో, బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ థింగ్ గోయింగ్ ఆన్, రైట్? వాంట్ టు మేక్ షూర్ ఓకే ఇంకా 2 ఏళ్ళు ఉంది కదా ఎలక్షన్ కి, మర్చిపోతారు అనేది అయిపోయింది. ఈసారి జనాలు మర్చిపోకూడదు. ఇప్పుడు ఒక ఇది వచ్చిందండి, ఒక కోట్ విచ్ ఐ ఆల్సో షేర్డ్ ఆన్ మై ఇన్స్టా once on my Twitter and Insta was, it is not our responsibility to get hospital beds, it is not our responsibility to find oxygen, we are all doing it కదా, అందరం చేస్తున్నాం. అండ్ ప్రతి ట్యాక్స్ పేయర్ గుర్తు పెట్టుకుంటాడు ఏమైంది అనేది ఒక కోట్ ఇది చూసా. I can share that with you, it's on my phone somewhere, but it and I felt like everybody must remember it, they cannot forget what has happened in this way before voting. అది గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా, డెఫినెట్ గా అండి. అంటే అసలు ఎన్ని రకాలుగా మోసం, అంటే ఇన్సెన్సిటివ్ అయిపోయారు అనిపించింది ఈ వేవ్ లో. డెఫినెట్ గా ప్రతి ఒక్కరు చేసేవాళ్ళు చేశారు, ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ సెంటర్ ఆల్సో ఐ హావ్ టేకెన్ రెస్పాన్సిబిలిటీ. సో ఒక 50 కాన్సన్ట్రేటర్స్ అండ్ సపోర్ట్స్ సజ్జనార్ సార్ వాళ్ళ టీమ్ తో లాస్ట్ టైం ఎలా అయితే వర్క్ చేసామో ఈసారి చేసామో, సో సార్ వాళ్ళ టీమ్ తో ఏంటంటే అదొక చాలా కంఫర్ట్ వేర్, యునో, ఐ ఫీల్ లైక్ పార్ట్ ఆఫ్ దేర్ డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్, యునో. సార్ ఇది అండి ఇట్లా చేయాలండి, అండ్ ఈ సో విల్లింగ్ టు స్టాండ్ అప్ అండ్ సే
పీపుల్స్ ఫ్రెండ్స్ అన్నట్టే, అంటే పీపుల్ కోసం చేస్తున్నట్టే హీ స్టాండ్స్ అప్ అండ్ సేస్ మీరు ఫోకస్ ఏం మంచి చేయాలో పెట్టండి, హెల్ప్ కావాలంటే రీచ్ అవుట్ టు అస్ టైప్ ఆఫ్ అ పర్సన్, రైట్? సో అందుకే అనిపించింది ఎక్కువ కష్టపడకూడదు. సార్ కి నేను ఇది మొదలు పెట్టక ముందు ఒక మెసేజ్ పెట్టా. కరెక్ట్ గా కాన్సన్ట్రేటర్స్ వచ్చే ముందు రోజు రాత్రి హీ రిటర్న్డ్ ద మెసేజ్ అండ్ కాల్ అండ్ సెడ్ మనం ఇక్కడ ఆక్సిజన్ బ్యాంక్ చేద్దాం అనుకుంటున్నాము, ప్లస్ ఆక్సిజన్ ఆన్ వీల్స్ లైక్ హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాము, మా ద్వారా మీరు కూడా కోఆర్డినేట్ చేసి హెల్ప్ చేయండి అన్నారు. సో ఇవన్నీ తీసుకెళ్లి ఆయనకి హైదరాబాద్ చేసామండి. అండ్ వన్ ఇనిషియేటివ్ దట్ ఐ ఫీల్ లైక్ I had to do it and it's never late ani was on social media from day after tomorrow we'll be sharing some helpline numbers. Okay. Oka 7-8 member team ni mottham 3-4 days nunchi train chestunnamo on how to take calls, how to ask questions, what to filter and what help can be done anedi oka koorki chestamandi. This is specifically under so all of it will come out day after tomorrow on. So on that note, I thought it's very, very important that we do something beyond just setting up centers and all that. అవి ఎండ్ టు ఎండ్ ఎలా వాడుతున్నారు, నిజంగా పనికొస్తున్నాయా, ఎక్కడైనా నీడ్ ఉందా, ఎవరికైనా అవసరం ఉంటే మన రీచ్ అవుట్ అవుతారా అని. సో నా ట్విట్టర్ హ్యాండిల్ లో వి లాంచ్డ్ టుడే ఇది వేర్ సేయింగ్ #SmitaCare అని పెట్టి ఏ ప్రాబ్లం తీసుకొచ్చినా కూడా my team is in the back end constantly looking at any requirements that are coming up and doing it. So for example, yesterday day before lo we had 3 requests one from Eluru, one from Guntur and one from Nagol. ఈ మూడు కూడా ట్విట్టర్ లో ఇంకా SmitaCare హ్యాష్ట్యాగ్ స్టార్ట్ చేయక ముందే వచ్చిన 3 రిక్వెస్ట్. ఫార్చునేట్లీ కాన్సన్ట్రేటర్స్ అరైవ్ అయిన ఇండియాలో రాగానే ఎవరైనా ఇట్లా somebody who needed oxygen for recovery పెద్దాయన they're not able to afford it. రోజుకు 3000 అవుతుంది సిలిండరు నింపుకోవటం, తేవటము, రన్ చేసుకోవటము, we need support అనగానే దీనికని ఒకటి చేసామండి. దెన్ ఇంకో కాన్సన్ట్రేటర్ went to Guntur again for another recovery patient and another one they reached out through Twitter only. నాగోల్లో 10 లీటర్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కావాలి విత్ సపోర్ట్, డాక్టర్ కూడా సజెస్ట్ చేశారు అని. సో అది పెద్ద ఆయనే. సో ముగ్గురికి కూడా అట్లా వెళ్ళినాయి త్రూ అవర్ టీమ్, వన్ త్రూ పోలీస్ అండ్ త్రూ అవర్ టీమ్ అండి. సో అలాగా ఐ సీ దట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ దెల్ బి అ లాట్ ఆఫ్ యాక్టివిటీ అండ్ లాట్ ఆఫ్ హెల్ప్ దట్ ఐ విల్ ఫీల్ లైక్ వీఆర్ ఏబుల్ టు పర్సనలీ డూ. అని ఇక్కడ అనను, ఎందుకంటే నిజంగా చెప్తున్నట్టు ఆ 40 చేతులు 40 whatever, you know, those people that are all putting effort behind the phone. The reason I'm front line ఇది ఎందుకు చేస్తున్నానంటే ఈ SmitaCare అని ఎఫర్ట్ ని whatever is because I feel like it's easier to reach me on my Twitter, easier to access. ఏదో వెతుక్కొని కన్నా నా ప్రొఫైల్కి వెళ్ళి టక్కని ఇది పెట్టేస్తే వెంటనే అడ్రస్ అవుతుందని. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ టేకింగ్ ద లీడ్ ఆన్ దిస్ అండ్ ఐఎమ్ హోపింగ్ దీని ద్వారా ప్రతిరోజు కొన్ని వందల మందికి సపోర్ట్ చేయగలిగితే. ఒక మాట మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, ఇప్పుడు వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది, దీన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయిపోయింది. 2 ఏళ్ల తర్వాత ఈ పరిస్థితుల లాస్ట్ ఇయర్ అయిపోయింది, ఆ తర్వాత ఇయర్ మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చింది, ఇవన్నీ మర్చిపోకుండా ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే ఇప్పుడు సెకండ్ వేవ్ లో చాలా వరకు చెప్తున్నారు మోదీ గ్రాఫ్ పడిపోయింది, మోదీ ఫెయిల్యూర్ అనేది కనిపిస్తోంది అనేది. వాట్ డూ యూ థింక్ అండి? ఇప్పుడు నిజంగానే మోదీ ఫెయిల్యూర్ అనేది కనిపిస్తుందా? మీరు గతంలో ఒకసారి మోదీ కోసం అని ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు కాబట్టి చాలా రిగ్రెట్ చేస్తానండి అది. అంటే ఇట్ వాజ్ ఎ లెర్నింగ్ ఏమో, బట్ ఐ రియల్లీ రిగ్రెట్ ఇట్ బికాస్ నేను చాలా నమ్మి ఒక లైక్ లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నాను, చాలా నమ్మి చేశాను, చాలా హోప్ తో చేశాను. ప్రతిసారి నేను కాదులే ఏదో ఉండుంటుంది ఆలోచన దీని వెనకాల అనుకుని ఒక 2 ఏళ్లు పట్టింది నాకు అర్థం అవటానికి. డినైల్ లోనే బతికాను. బట్ ఆఫ్టర్ దట్ ఐ జస్ట్ లైక్ ఐ సెడ్ ఐ రియల్లీ రిగ్రెట్ ఇట్ బికాస్ ఎంత పీపుల్ సఫర్ అవుతున్నారు, ఎంత డివిజన్, ఎంత పోలరైజేషన్, ఎన్ని రకాలు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు డెఫినెట్ గా దేర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ జరిగిందండి, ఒప్పుకుంటా. ఎందుకంటే భక్త్ అంటాం కదా మనం టర్మినాలజీలో. వాళ్ళల్లో కూడా అంత స్ట్రాంగ్ గా గొడవలు పెట్టేసుకునే వాళ్ళు కూడా ఈసారి ఎక్కువ మాట్లాడలేదు. వాళ్ళు ఓటేస్తారా లేదా మనకు తెలియదు, బట్ మాట్లాడలేదు. అట్లీస్ట్ అంటే మాట్లాడితే కొడతారేమో అంటున్నారు. సో దట్ హ్యాస్ కమ్ కొంతవరకు.
బట్ అగైన్ లైక్ ఐ సెడ్ హ్యూమన్ మెమరీ ఇస్ సో షార్ట్ లివ్డ్. అండ్ కరెక్ట్ గా ఎలక్షన్ ముందు ఇంకో చిన్న జిమిక్ చేస్తే అందరు పిచ్చోళ్ళు అయిపోతారు. సో దట్స్ మై ఫీలింగ్ ఆఫ్ హ్యూమన్ సైకాలజీ ఆర్ వాట్ ఎవర్, రైట్? అంటే నాకు దట్స్ మై హోల్ struggle with this. And see, I belong to no party. The reason I joined no party, I did not join any party, was because at no point will I be 100% agreeing with anybody, right? And I want to have an individual opinion of my own and independence to be able to voice out what I feel is right or wrong. So ఒక చోట ఎక్కడైనా ఉన్నామంటే ఎంతో కొంత అక్కడ ఇరుక్కుపోతాం, ఏమీ చెప్పలేకపోతాం. సో ఆ రిస్ట్రిక్షన్స్ నాకు ఎప్పటికీ వద్దనే ఆలోచనతోనే నేను నా ఎనర్జీని ఏ డైరెక్షన్ లో ఛానలైజ్ చేయాలి. బికాస్ లైక్ ఐ ఆల్వేస్ సే, ఐ డోంట్ నో ఇఫ్ ఐ హావ్ సెడ్ దిస్ బిఫోర్, బట్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ జెనెటికల్ డిఫెక్ట్ ఉంది మమ్మీ మనకి అంటాను నేను ఇప్పుడు. బికాస్ అమ్మమ్మ నుంచి, అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ నుంచి, లైక్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ బిన్ లైక్ వెరీ స్ట్రాంగ్ బీట్ ఫ్రీడమ్ ఫైటర్స్. కరువులు వచ్చినప్పుడు లేకపోతే ప్రతి దానికి కామ్ గా ఇంట్లో కూర్చోలేదండి వీళ్ళెవరు కూడా. సో I keep thinking maybe it's a genetic defect, and let's make use of it for a good cause. Because నేనే ఈ వేవ్ లో ఒకటే అనుకున్నానండి, ఇంకా జనాలు కూడా ఆలోచించడం మొదలెట్టకపోతే, ఇలాగే రిమైన్ చేస్తే ఇంకో 3 ఏళ్ల తర్వాత కూడా అసలు ఈ దేశం వదిలి వెళ్ళిపోదామా అనిపించే అంత ఫ్రస్ట్రేషన్ నేను కాదు, నేను అనే లోపు నా ఫ్రెండ్స్ లో అట్లీస్ట్ ఒక 15-20 మంది అన్నారు. సో what I'm trying to say is, ఆ ప్రాసెస్ కి మనం ఏం కాంట్రిబ్యూట్ చేయగలం? మార్పు అని కాదు, ఆలోచింప చేసే ప్రాసెస్ కి జనాలకి. దట్స్ వేర్ ద హోల్ ఐడియా ఆఫ్ యువర్ ఆనర్ విచ్ ఐ హావ్ బీన్ డ్రీమింగ్ టు బ్రింగ్ ఆన్ టు ద ఫ్లోర్స్ ఇస్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్. ఎన్నో చేయాలనుంది, ఎంతో మాట్లాడాలి, ఎంతో వినాలనుంది, ఎంతో తెలుసుకోవాలనుంది. బికాస్ ఇట్ విల్ బి అ గ్రేట్ జర్నీ ఫర్ మీ టు లెర్న్ ఆల్సో in the whole process while I do research on different subjects. So ప్రతి పాండమిక్ ప్రతి వేవ్ కి కోవిడ్ లో కొత్త నేర్చుకుంటున్నాను. షోలో కొన్ని ఆస్పెక్ట్స్ మార్చాల్సి వస్తాను బికాస్ నీడ్ మారుతాను, రైట్? ఫస్ట్ వేవ్ కి ముందు చేసుంటే ఒక రకంగా ఉండేది. ఫస్ట్ వేవ్ తర్వాత చేశాక ఓకే, సమ్ హీరోస్ టర్న్డ్ అవుట్, సమ్ పీపుల్ ఫెయిల్డ్, సమ్ పీపుల్ డిడ్ వెల్, అట్లా చాలా జరిగినాయి. అండ్ కొన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ సొసైటీ గాట్ రియల్లీ ఎఫెక్టెడ్. అటువంటి చాలా జరగటం వల్ల దోస్ కేమ్ ఇన్ టు ద హోల్ షోలో ఒక థాట్, ఒక పిక్చర్ మారిపోతుంది, కంప్లీట్ గా మారిపోయింది. ఎంతో కొంత ఒక 20-25% మారుకుంటూ వచ్చింది. ఫస్ట్ 0 కి 1 కి 2 కి అసలు ఐ ఫీల్ లైక్ ఆర్ వి లివింగ్ ఇన్ ద సేమ్ వరల్డ్? లైక్ ఈవెన్ ద ఫస్ట్ వేవ్ వి డిడ్ంట్ సఫర్ సో మచ్, ఫ్రాంక్లీ స్పీకింగ్. In fact, businesses andi at a personal level, we are all into businesses, like our family or me, all of us, right? And so much of employees and overheads, all of that ఏవి కూడా ఆగవు కదండి. వాళ్ళకి వాళ్ళ ఖర్చులు ఉంటాయి, వాళ్ళ సైకిల్ ఉంటుంది, ఎవ్రీథింగ్ హ్యాస్ టు గో ఆన్. ఇఫ్ యు గో త్రూ సర్టెన్ సిచువేషన్ మన పర్సెప్షన్ కూడా చేంజ్ అయిపోతుంది, ఇంకా మారిపోతుంది. అండ్ దెన్ ఐ నోటీస్ దట్ బీయింగ్ అన్ ఆంట్రప్రెన్యూర్ ఇన్ దిస్ కంట్రీ ఇస్ నాట్ ఈజీ. చూడటానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఆంట్రప్రెన్యూర్ ఎన్నో మాటలు అంటారు, ఓ వీళ్ళు ఇలా సంపాది వాళ్ళ అనే ఊరికే అనేయటానికి చాలా తేలికండి. బట్ అదే మనిషి ఎంత ట్యాక్సులు కడుతున్నాడు, ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నాడు, ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని ఫ్యామిలీస్ నిలబడుతున్నాయి దానివల్ల అనేది చాలా మంది ఆలోచించరండి. సో ఐ ఫీల్ లైక్ along with a lot of whatever social service that all of us do, being an entrepreneur in itself is contributing a lot to the society in many ways. సో నాకు ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎంత కష్టంలో ఉన్నా కూడా నా టీమ్ ఆఫ్ వర్కింగ్, మై టీమ్, ఆర్ స్టాఫ్, ఆర్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని చూసుకోవటం is one of the most important thing also for me. So that also comes into my priority list when something like this happens. Smita garu, thank you so much andi. Nenu actually ga meeto eppudu maatladna I will find out something new in you andi. ఫస్ట్ ఓన్లీ స్మితాని నేను ఓన్లీ సింగర్ స్మితాగా చూసినప్పటికీ కూడా, తర్వాత యోగా ఫిట్నెస్ ఫ్రీక్ కంటే కూడా యోగాని ఎక్కువగా ఇష్టపడే ఒక పర్సన్ గా చూస్తాను. ఆ తర్వాత డివోషనల్ సాంగ్స్, ఆ తర్వాత ఒక ఆంటర్ప్రెన్యూర్ గా చూసాను. తర్వాత ఒక సోషల్ యాక్టివిస్ట్ కావచ్చు, లేకపోతే సొసైటీకి ఏదో కొంచెం చేయాలనే ఒక తపన ఉన్నటువంటి ఒక పర్సన్ గా చూసినప్పటికీ కూడా, సొసైటీకి సంబంధించి బోల్డ్ అంత ఆలోచించే ఒక పర్సన్ గా కూడా నాకు స్మిత కనిపిస్తూ ఉంటారు.
మీతో కూర్చొని బోల్డ్ అంతా మాట్లాడాలి. ఆఫ్టర్ దిస్ పాండమిక్ సెకండ్ వేవ్ అనేది కంప్లీట్ గా అయిపోయిన తర్వాత వి నీడ్ టు హ్యావ్ ఒక సెషన్ పెట్టుకోవాలండి. మేబీ ఒక 1 అవర్ 2 అవర్స్ కూర్చొని వి నీడ్ టు టాక్ మోర్ థింగ్స్ అండి. చాలా కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. తప్పనిసరిగా అండి. ఇన్ఫాక్ట్ నేను కూడా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్. Yes. ఇది చేయటము, ఇది ఇవాళ లాంచ్ చేసిన దాని తర్వాత ఏంటి దీని ఎఫెక్ట్ కూడా తెలుస్తుంది, ఎంతవరకు చేయగలమో Definitely. తెలుస్తుంది. ఎందుకంటే ఒక అడుగు లోపలికి వేసాకే అది లోతు ఎంత ఉందో తెలుస్తుంది. ఎంతవరకు మనం దిగాల్సి వస్తుంది, ఎంతవరకు ఏమేం చేయగలము అనేది, ఎంత లాగగలం మనతో పాటు ఇంకా మనిషి జనాల్ని బయటికి అనేది చూడాలి. సో ఐఎమ్ డెఫినెట్లీ థింకింగ్ దిస్ పర్టిక్యులర్ థింగ్ ఆఫ్ అండ్ దిస్ స్మితా కేర్ అనే హ్యాష్ ట్యాగ్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ ద పాండమిక్ అండి. అందుకే జనరలైజ్డ్ గా చేసాం. అది కోవిడ్ సపోర్ట్ ఎట్లా పెట్టలేదు, కేర్ అనేదే పెట్టాం. ఎందుకంటే ఇట్ కుడ్ బి ఎనీథింగ్ టుమారో, రైట్? ప్రస్తుతానికి మనం ఇమీడియట్ మన సిచ్యువేషన్ ఇస్ ఆక్సిజన్, కోవిడ్, బెడ్, స్ట్రగ్లింగ్ ఫర్ లైఫ్. బట్ ఫర్ నౌ ఇట్ ఈస్ దిస్, బట్ we will have a lot of things, right? చాలా ఉంటాయి. సో ఐ నో దట్ దేర్ ఆర్ సో మెనీ చిల్డ్రన్ హూ లాస్ట్ their పేరెంట్స్ ఇన్ దిస్ కోవిడ్ సిచ్యువేషన్. సో అటువంటి మనం ఎన్నో చూసాము, అండ్ వి మైట్ నీడ్ టు సపోర్ట్ ఆల్ ఆఫ్ దోస్ పీపుల్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ డూ ఆల్ ఆఫ్ దిస్. సో దిస్ ఇస్ మై ఫస్ట్ స్టెప్ ఇన్ టు లైక్ a long step అనొచ్చు. ఈవెన్ ద టెలివిజన్ షో వాస్ స్టిల్ అండర్ నాకు. నాట్ ఓన్లీ ఇది ఒక ఫస్ట్ స్టెప్ కూడా కాదండి, మీరు ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అలాయ్ ఫౌండేషన్ కూడా ఉంది కదా, అలాయ్ ఫౌండేషన్ కూడా మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ యు ఆర్ డూయింగ్ సమ్ వర్క్ త్రూ దట్ కదా, ఆల్రెడీ చేస్తున్నారు మీరు. చేస్తున్నాను, బట్ ఐఎమ్ సేయింగ్ డైరెక్ట్ గా పబ్లిక్ అంటే ఒక లెవెల్ వరకు అవసరమైన చేసుకుంటా వెళ్ళాం, కానీ 1-on-1 అండి. అంటే ఇప్పుడు దిస్ ఇస్ ఆల్ అబౌట్ జస్ట్ బికమింగ్ వెరీ పార్ట్ ఆఫ్ ఓకే యూ నీడ్ దిస్, దే నీడ్ దట్, లైక్ బికాస్ ఆ నీడ్ కనిపిస్తుంది, అంతగా అవసరం కూడా ఉందనిపిస్తుంది. సో ఆ స్టేజ్ కి దూకటానికి ఐఎమ్ కరెక్టింగ్ మై సెల్ఫ్, నాట్ ద ఫస్ట్ స్టెప్ బట్ అ డీపర్ dive into this whole thing, I would say. కంప్లీట్ గా ఇన్వాల్వ్ అవడానికి. కరెక్ట్. పర్సనలీ హ్యాండ్స్ ఆన్ ఉండటం అనేది. సో ఐఎమ్ వెయిటింగ్ టు సీ వాట్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ అండ్ డూ, బికాస్ ఐ ఫీల్ లైక్ ఎక్కడో సంథింగ్ ఇంట్రెస్టింగ్ దట్ ఐ కెన్ షేర్ ఆన్ దిస్ నోట్ is I did some Y-Finder అని ఒక టెస్ట్ చేశాను, and I love doing these kind of కొంచెం surveys అది ఇది to understand yourself and your strengths and weaknesses better and work on them. సో నేను ఒక టెస్ట్ అంతా తీసుకున్నాక ఒక Y-Finder టెస్ట్ అనేది ఉంటుంది. ఆ Y-Finder టెస్ట్ లో నాకు when I did the whole thing, what is the reason for my existence అనేది ఉంటే contribute అని వచ్చింది in the test. Okay. So it was very evident that I have to focus on that because it's clearly what I'm craving to do. So that's where I am at, and I'm hoping to dive deeper into this whole thing. I would ఎంత కష్టం కల్పించిందో కోవిడ్ నాకు చాలా నేర్పించింది కూడా. బికాజ్ యు హావ్ గాన్ త్రూ దట్ కదా, మీకు ఆల్రెడీ మీకు ఫస్ట్ వేవ్ లో వచ్చింది కాబట్టి మీకు తెలుసు. ఎందుకంటే మీకు అన్ని ఉన్నప్పటికీ కూడా 15 days అనేది ఒక సైకలాజికల్ ట్రామాని మీరు ఫేస్ చేశారు కాబట్టి, అండ్ ఏం ఫెసిలిటీస్ లేని వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది యు క్యాన్ అది అర్థమైపోతుంది మీకు. డెఫినెట్ గా టు అ సర్టన్ లెవెల్ అండి, బట్ ఆన్ అనదర్ లెవెల్ నాకు ఈ వేవ్ లో వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఫస్ట్ వేవ్ వాజ్ వెరీ డిఫరెంట్ అండి. బెడ్ ఎట్లా అయినా తెప్పించగలం, అది అసలు కష్టమే కాదు. ఖర్చు ఎక్కువైపోతుంది, ట్రీట్మెంట్ కని భయపడ్డారే తప్ప బాగా సీరియస్ అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు తక్కువ మంది, ఫెటాలిటీ. ఈసారి అసలు అది ఎందుకు ఎలా వచ్చి ఇవాళ డిశ్చార్జ్ ఇంకో గంటలో చేస్తున్నామని అతను 4 గంటల్లో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు హాస్పిటల్స్. అసలు ఎలా బ్లాక్ ఫంగస్ ఏంటి అసలు అవి చూస్తా అంటే భయం, అసలు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని అర్థం కావట్లేదు. అండ్ ఇంకేదో ఓ మై గాడ్, అంటే ఇట్స్ లైక్ అ నెవర్ ఎండింగ్ టు పాయింట్ వేర్ ఏంటి వరల్డ్ ఎండ్ అవుతుంది అని అంటా ఉంటారు కదా, మనకి ఎక్కడో చెప్తా ఉంటారు. ఇదేమన్నా ఇజ్ ఇట్ an indication to something like that అనే ఫీలింగ్ కూడా కలుగుతాను. బికాస్ మనం ఆ స్పానిష్ ఫ్లూ అనే టైంలో లేం కాబట్టి. అండ్ నన్ ఆఫ్ మై గ్రాండ్ పేరెంట్స్ ఆర్ సంబడి ఆల్సో టోల్డ్ మీ అబౌట్ ఇట్, నార్ వర్ దే దేర్, ఎవరు లేరు అసలు ఆ టైంలో. సో ఇట్స్ సంథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఫర్ us and for our children, all of them. Yes, Smita garu, as I told you,
నేను ఖచ్చితంగా ఇది అయిపోయిన తర్వాత వన్స్ ఎంటర్ కంప్లీట్ డీప్ డైవ్ అనేది మీరు చేస్తున్న టైంలో ఐ వాంట్ టు కమ్ అండ్ సిట్ విత్ యూ ఫర్ ఏ లాంగ్ టైమ్, నాట్ లైక్ ఇది జూమ్ ఇంటర్వ్యూ కాకుండా పర్సనల్ గా వచ్చి మీతో కూర్చుంటాను. వాంట్ టు హ్యావ్ ఏ ఒక డీప్ కన్వర్సేషన్ ఒకటి పెట్టుకుందాము. వాంట్ టు హ్యావ్ ఏ లాంగ్ టాక్ విత్ యూ అండ్ బెస్ట్ విషెస్ అండి యువర్ ఆనర్ షో కోసం అండ్ స్మితా కేర్ కోసం అండ్ మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ కంప్లీట్ చారిటీ ఏదైతే ఉందో, ఈ కంప్లీట్ కోవిడ్ ఏపీ ఫర్ ఊపిరి, ఊపిరి కోసం, ఏపీ ఫర్ ఊపిరి ఏదైతే ఉందో దానికోసం కూడా బెస్ట్ విషెస్ టు యూ అండ్ ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆల్సో. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ కవిత గారు. టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ విషెస్ టు యూ అండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ విత్ స్మితా గారు. తనకున్నటువంటి ఒక స్పందించే హృదయంతో లాస్ట్ ఇయర్ కూడా వేలాది మందికి అన్నం పెట్టి ఆకలి తీర్చారు. ఇప్పుడు కూడా ఆగిపోతున్నటువంటి ఆ ఊపిరిపోతున్నటువంటి హృదయాలకి ఆక్సిజన్ అందిస్తూ ప్రాణాలు అందిస్తున్నటువంటి స్మితా గారికి ఆశయం గొప్పది. తనకి ఇలాగే కంటిన్యూ అవ్వాలి, స్పందించే హృదయం ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుందాం. బెస్ట్ విషెస్ చెప్తూ ఈ ప్రోగ్రామ్ ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.